ఈశ్వరుడు లీల రోజు ఎత్తు పెరుగుతున్న విశిష్ట శివలింగం ఎక్కడుందంటే సృష్టి లయకారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగానే సూర్యాపేట జిల్లా మెల్ల చెరువులో కూడా శివశంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువులో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ జాతర నిర్వహిస్తుంటారు. నానాటికి ఎత్తు పెరగడం ఇక్కడ శివలింగం ప్రత్యేకత. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వీటిలో మేళ్ల చెరువులో ఇష్టకామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైంది. మహిమగల దేవుడిగా భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలబడే స్వామి వారు లింగ ఆకారంలో ఉన్నారు. అత్యంత ప్రాచీన ఆలయంగా 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు నిర్మించారు. చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలాశాసనం చెబుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు చలించిపోయారు. ప్రజల కష్టసుఖాలను దూరం చేసేందుకు శివుడు హనుమకొండలోని 1000 స్తంభాల గుడి నుంచి వచ్చి మేళ్ల చెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు. ఈ ప్రాంతంలో ఉన్న యాదవరాజుల పాలనలో ఆవుల మందలు ఎక్కువగా ఉండేవి. అడవి ప్రాంతంలో వెలిసిన శివుడికి ఆవుల మందలోని ఓ ఆవు నిత్యం పొదుపు ద్వారా పాలు ఇస్తూ ఉండేది. దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని 11 సార్లు గొడ్డలతో నరికి 11 ప్రాంతాల్లో వేసినప్పటికీ తెల్లవారేసరికి ఈ యథాస్థితిలో శివలింగం ఉండేదట. గంగబోయిన మల్లన్న అనే యాదవరాజు కల్లో వచ్చి ఈ ప్రాంతం దక్షిణ కాశీగా విరాజిల్లుతుందని ఈశ్వరుడు చెప్పడంతో 1126లో ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఇక్కడ ప్రజలకు పెరుగుతూ వస్తున్నాడు. ఇక్కడ శివలింగం ప్రత్యేకతలు: ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలు కలిగి ఉంది. శివలింగం శిరస్సు భాగంలో 2 వేళ్లు పట్టేంత స్థలం నుంచి గంగాజలం నిత్యం వస్తుండడం, ఎన్నిసార్లు తోడినా నీరు రావడం విశేషం. ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురిచేసింది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ జలాన్నే తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి శివలింగం శ్వేతవర్ణంలో ఉండడం, వెనుక వైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులుండడంతో భక్తులు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజించారు. 60 ఏళ్లకొక అంగుళం పెరుగుతున్న విశిష్ట లింగం. కాణిపాకం వినాయకుడి ఆకారం పెరిగినట్లుగానే ఇక్కడ శివలింగం ప్రతి 60 ఏళ్లకు ఒక్కసారి 1 అంగుళం చొప్పున పెరగడం విశిష్టత. తొలుత లింగానికి 3 బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం 6 సైజులకు పెరిగిందని భక్తులు చెప్తారు. లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్తున్నారు. గత 100 ఏళ్ల నుంచి శివలింగం పెరుగుతున్న విషయాన్ని ఇప్పటి భక్తులకు వారి పూర్వీకులు గుర్తించి చెప్తున్నారు. ఇక్కడ శివలింగానికి మాత్రం ప్రాణవట్టం 2 ప్లేట్లుగా ఉండడం మరో ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడైనా శివలింగం పానవట్టంతో కలిసి భూమిని ఆనుకొని ఉంటుంది. ఇక్కడ శివలింగానికి మాత్రం పానవట్టం 2 ప్లేట్లుగా ఉంటుంది. గతంతో పోల్చితే 2 ప్లేట్లుగా ఉన్న పానవట్టం మధ్య ఎత్తు కూడా పెరిగి కనిపిస్తుందని భక్తులు చెప్తున్నారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు. ఇక్కడ శివుడు ఎంతో మహత్యం ఉందని, కోరుకున్న కోరికలు తీరుతాయని అంటున్న భక్తుల విశ్వాసం. సంతానం లేని దంపతులు స్వామివారి ఆలయంలో స్థానసారం దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ శివుడు మహిమలకు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.